ఆయన పత్రికలు నాకు ఒక విజన్ ఉంది అంటాడు. ఏం విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. వాట్ ఈజ్ యువర్ విజన్? నేను గుర్తు చేసుకోండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నాడు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. కేసులో పట్టుబడి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ ఉన్న తర్వాత న్యాయస్థానాలు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపితే 53 రోజులు ఉన్నాడు. 53 రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకుంటూ వచ్చాడు అంటే, ఆయన పత్రికలు, ఆయన బంధువులు, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగోలేదు, ఒళ్ళంతా ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది, ఆయనకు అసలు గుండె జబ్బు ఉంది, ఇలా అయితే ఆయన ఎక్కువ కాలం నెట్టలేడు, 52 రోజులు అయిపోయింది, ఆయన తిరిగి వస్తాడా రాడా, ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది, చివరికి ఆయనకి ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు. బయటకు వచ్చాడు, ఏమండి ప్రాణాపాయం ఉంది ఆయనకి? ఏంటి ఆయన విజను? లోపలుంటే ఏడుపులు పెడబొబ్బలు, బయటికి వస్తే అరుపులు కేకలు. ఇందులో ఏమనుందా? ఆపరేషన్ అని ఆపరేషన్ కోసం వచ్చాడు, ఆపరేషన్ చేయించుకోండి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు, అది వేరే విషయం అనుకోండి. అంటే ఏమిటి దాని అర్థం? చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏమిటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారి విజన్ అని మనం చేస్తున్నా. అలాంటి విజన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చేశారు. ఇలాంటి విజన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రకరకాలుగా చెప్తాడు. ఇంకొక విజన్ ఉంది ఆయన దగ్గర, ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసే విజన్. దస్తాలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు, లేనిపోని అని చెబుతాడు, దానిలో పొందుపరుస్తాడు. అసాధ్యమైనవి కూడా చేసేస్తానంట. అంటే రైతులు రుణమాఫీ చేసేస్తా, డోక్రా మహిళ రుణమాఫీ చేసేస్తా, కాపులకి 10 కోట్ల రూపాయలు ఇచ్చేస్తా, కాపులను బీసీలో చేర్చేస్తా. అసాధ్యమైనటువంటి విషయాలను, సాధ్యం కానటువంటి విషయాలను అన్నిటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తాడు, రిలీజ్ చేస్తాడు. దట్ ఈజ్ హిజ్ విజన్. ఎన్నికలు అయిపోతాయి, గెలుస్తాడు అనుకోండి, ఆ మేనిఫెస్టోని మాయం చేసేస్తాడు, ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేస్తాడు, ఎక్కడ ఉంటే అవి కొనుక్కొచ్చి తగలేసేస్తాడు. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇది. మేనిఫెస్టో రిలీజ్ చేయటం, ఎన్నికల్లో గెలిపిస్తే మేనిఫెస్టోని మాయం చేసేటటువంటి విజన్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, నాది విజన్, జగన్ది పాయిజన్. బాగుంది కదా డైలాగు. ఈయనది విజన్ అంట, జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ ఎలా అయితే? 2,53 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకు ఇస్తే విషం ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నువ్వు విషం, నీ ఆలోచనల విషం, నీ శరీరంలో ప్రతి అణువు విషమేనని మనవి చేస్తున్నా. ఈ దేశ రాజకీయాల్లో నీ అంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు. అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు, తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. నేను ఒక్కటి మనవి చేస్తా, కావాలంటే చూసుకోండి, ఛాలెంజ్ చేస్తా. అత్యంత విషపూరితమైనటువంటి నల్ల త్రాసుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టండి, ఆయన అటు చూస్తే చాలు, అది విషం కక్కు చావపోతే నన్ను అడగండి. అంత విషపూరితమైన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పాయిజన్ అనేటువంటి పరిస్థితికి వచ్చి ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇదే చివరి ఎన్నిక పాపం ఆయనే చెప్పుకున్నాడు, విన్నారుగా, ఈసారి నేను ముఖ్యమంత్రి కాకపోతే ఇక నాకు ఎలక్షన్ లేవన్నాడు, ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే ఇక నేను అసెంబ్లీకి రానన్నాడు. అది ఖాయమైపోతుంది. అందువల్ల ఏ విధంగా అయినా సరే సబద్దాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విషం చల్లి ఏదో ఒక విధంగా గెలవాలనే తాపత్రయమే కనపడుతుంది తప్ప ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలనేటువంటి ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తిగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాడనే విషయాన్ని మీ అందరికీ కాస్త చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అద్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనవి చేస్తున్నాం. ఎస్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు.